జయ శ్రీరామ్. శ్రీమద్ వాల్మీకి రామాయణము యథాతథము బాలకాండము మొదటి సర్గము సంక్షిప్త రామాయణము. నారదుడు వాల్మీకి మహర్షికి సంక్షిప్తముగా రామాయణమును తెలుపుట. ఇప్పుడు శ్లోకములు 8, 9, 10. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామజనే శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. శ్లోకము 9. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహనుః. శ్లోకము 10. మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రు అరిందమః ఆజానుబాహు శిశిరాః సులలాటః సువిక్రమః. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయు జగత్ప్రసిద్ధుడాయనో. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్టమైన బాహువులు గలవాడు, శంఖము వలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు చెక్కిలి పైభాగములు గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనుస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధి ఎముకలు గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు. జయ శ్రీరామ్.